హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆంధ్ర ఆవకాయ చేయబోతున్నానండి. నేను 4 కప్స్ మ్యాంగో ముక్కలు అండి, మామిడి ముక్కలు 4 కప్స్కి 1 కప్పు కారం వేస్తున్నానండి. ఇది చూడండి, ఏఎస్ బ్రాండ్ వాళ్ళది కారం పొడి. మ్యాంగో పికిల్కి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఎప్పుడు నేను అది తీసుకుంటానండి, 3 మ్యాంగోది. దీంట్లో సగం ఉప్పు అండి, సగం దొడ్డుప్పు ఎండబెట్టేసి పొడి చేశాను. మెంతి పొడి ఒక 4-5 టీ స్పూన్స్ అండి. ఆవ పొడి ఒక హాఫ్ హాఫ్ కప్ అండి, హాఫ్ బౌల్. నేను దీంతో 4 తీసుకున్నాను కదా మామిడి ముక్కలు. ఆవకాయ కాబట్టి ఇది సమానంగా కూడా తీసుకోవచ్చు. ఈ గిన్నెతో 4 తీసుకున్నాను కాబట్టి మామిడి ముక్కలు సమానంగా తీసుకోవచ్చు అండి. ఇది దీంట్లోనే వెల్లుల్లి పేస్ట్ చేశాను. కొంచెం పేస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని, అది ముక్కలో అంతా కరగడానికి టైం పడుతుంది కదా వెల్లుల్లి అలాగే అయితే, అందుకే కొంచెం పేస్ట్ చేశాను. మళ్ళీ పచ్చి వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొన్ని. ఇవన్నీ వేసుకొని బాగా కలపాలండి, ఎందుకంటే మెంతి పొడి ఆవ పొడి ఇవన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి బాగా చేతితోనే కలపాలండి. చేతితో కలిపితేనే బాగా మిక్స్ అవుతుంది. గరిటెది అయితే అక్కడక్కడ ఉండలు ఉండలు అలాగే ఉంటుంది, మిక్సీ పట్టింది కలిపింది అదంతా. దీంట్లోనే మళ్ళీ ఈ మామిడి ముక్కలు 4 కప్పులు వేసేసి పాస్ చేయండి. బాగా కలపాలండి ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా. ఇది ఆంధ్ర ఆవకాయ అండి. మా హస్బెండ్కి ఆంధ్ర ఆవకాయ అంటే చాలా ఇష్టం, అందుకే ఆంధ్ర ఆవకాయ చేస్తున్నాను. తెలంగాణ మామిడి తొక్కు కూడా పెడతానండి, మామిడికాయ పచ్చడి కూడా తెలంగాణది, అది కూడా చూపిస్తాను మీకు. నేను బయట నుండి కొనుక్కొస్తున్నాను కానీ పావు కేజీ హాఫ్ కేజీ తెస్తే ఒక 1 వీక్ 10 డేస్ కూడా అసలు ఉండట్లేదు. ఎప్పుడన్నా తినాలనిపిస్తుంది కదా ఇంకా వేడివేడి అన్నంలో, అందుకే సరే నేనే ఇంట్లో పెడితే బెటర్ కదా, పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవుతాయి లంచ్ బాక్స్లోకి, లేదంటే ఎప్పుడైనా మనకు ఒంట్లో బాగాలేకున్నా వేడన్నంలో అయినా ఎప్పుడైనా బాగుంటుంది కదా. దీనికి 1 లీటర్ పోస్తున్నానండి ఆయిల్, ఎందుకంటే ఇది మళ్ళీ బాగా మగ్గినాక ఆయిల్ లేకుండా అవుతే కూడా టేస్ట్ ఉండదు కదా, అందుకే 1 లీటర్ ఆయిల్ అండి 4 కప్స్కి. 1.5 కేజీ మామిడి ముక్కలు. నేను ఇంకా కొన్ని మామిడి ముక్కలు తెలంగాణ పచ్చడికి చేద్దామని పక్కన పెట్టాను. ఇది మనకి ఇలా చేసుకుంటే ఒక 6 నెలలు 7 నెలల వరకు కలర్ కూడా పోదు. ఈ కారం పొడి బాగుంది, 3 మ్యాంగో కూడా బాగానే ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంది. దీంట్లో ఉప్పు కొంచెం తక్కువ పడితే మనం చూసుకొని తర్వాత 3 డేస్ తర్వాత చూసుకొని కలిపి పెట్టాలండి. ఇది ఇలా కలిపాక ఒక జాడీలో కానీ ఏదన్నా గాజు సీసాలో కానీ వేసి గాలి పోకుండా బట్ట కప్పేసి తాడుతో కట్టేసి ఒక 3 డేస్ తర్వాత తీయాలి. ఆ తర్వాత మనము ఎంత కావాల్సి అంత కలిపి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కావలసినంత వేరే డబ్బాలోకి తీసుకొని తర్వాత నిల్వ పెట్టే దాంట్లో పక్కన పెట్టేస్తాను. ఊరికే ముట్టుకోకూడదు. మనం మామూలుగా పచ్చళ్ళు అయితే శుక్రవారాలు ఆదివారాలు అమావాస్యలు అలా తీయం కదండి, అందుకే సపరేట్ డబ్బాలో తీసి పెట్టుకోవాలి. మంచి రోజు చూసుకొని మళ్ళీ అది అయిపోతే మళ్ళీ తీసుకోవాలి. టేస్టీ ఆవకాయ మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో.